శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు. ప్రకృతి వ్యవసాయం రైతు భవిష్యత్తుకు సుస్థిర మార్గం. రసాయన రహిత ఆహారంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం. ప్రకృతి వ్యవసాయ దిశలో రైతులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. బాలికా సంరక్షణ పథకం బాండ్లకు నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 2023లో మెచ్యూరిటీ అయిన వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. మనది మంచి ప్రభుత్వం కాబట్టి ఎల్ఐసి ద్వారా ఇచ్చేలా కృషి చేయాలి. అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 3వ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో రాజమహేంద్రవరం దేవి చౌక్ బాలాత్రి అమ్మవారి 92వ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై ఈ రోజు 3వ రోజు అండి. ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణ. అన్నపూర్ణాదేవి అంటే నిత్యానందకరి వరాభయకరి జ్ఞానపూర్ణ స్వరూపిణి. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. ఎవరు ఏ పని చేసినా సరే ఆ ఆహారం కోసం మనం పనిచేస్తాం. వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏ కార్యక్రమాలు చేసినా మనం ప్రతి జీవి కూడా ఆహారం కోసం చేస్తుంటాం. అటువంటి ఆహారాన్ని ప్రదానించే తల్లి అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణ సదాపూర్ణి జ్ఞానభైరాకి శక్తిద్దాం. అటువంటి అమ్మన్న భక్తిని జ్ఞానాన్ని అభివృద్ధి చేసి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణేశ్వరి. అలాగే ఈ రోజు 3వ రోజుగా బుధవారం ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా శ్రీ లలిత పారాయణము, దక్షిణాష్ట పారాయణము, అన్ని పూజలు కూడా చేసుకుంటున్నాం. తండోపతండగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ రాజమహేంద్ర కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారి దగ్గర వచ్చి అమ్మను సేవించుకుంటున్నారు. ఈ బాలాత్రం దేవిని ఎవరైతే సేవించారో వారికి ఆరోగ్యములు అత్యవసరములు సుఖశాంతి కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి మనసా వాచ కొలుచుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో వర్తిస్తూ అమ్మవారి అమ్మవారి ఆశీర్వాదం. జై భవాని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ పథకం ద్వారా పర్యావరణ హితమైన వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నాం. రైతుల నుంచి ప్రేరణ పొందాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. బుధవారం అనపర్తి మండలం సావరం గ్రామాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఉరుకులు పెరిగి పంటల నాణ్యత మెరుగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విధానంలో ప్రధానంగా సింథటిక్ ఎరువులు, పురుగు మందులు వాడకపోవడం వలన మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు వివరాలు తెలియజేస్తూ స్థానిక విత్తనాలను ఉపయోగించడం, జీవామృతం, నీమాస్త్రం వంటి సహజ పదార్థాలను ఉపయోగించడం, కవర్ క్రాప్స్ వేసి వాటిని మళ్లీ నేలలో కలపడం, మల్చింగ్ వంటి పద్ధతులు అవలంబించడం జరుగుతుందని తెలియజేశారు. రైతులు సామూహిక ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ దశల వారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరానికి
10 కిలోల చొప్పున కొనుగోలు చేస్తూ పంటల ఉత్పత్తిలో రసాయనాలపై ఆధారపడకుండా సహజమైన పద్ధతుల్లో ముందుకు సాగుతున్నారు. ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నేడు సహజ సిద్ధమైన పంటలకు పెరుగుతున్న డిమాండ్ తీర్చడమే అని తెలిపారు. రైతు రాజగిరి శ్రీనివాస్ తను అనుభవాన్ని పంచుకుంటూ ఒకే రకమైన పంటను పదే పదే కాకుండా వేర్వేరు పంటలను మార్చి పంట పండించడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేసిన విత్తనాలు 1 ఎకరాలో 10 కేజీలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆ విధంగా 10 ఎకరాల్లో 30 రకాల నవధాన్యాలు వెదజల్లి ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం జరిగిందని తెలిపారు. పంట సాగులో వర్షపు కాలానికి ముందు ఎండ నేలలో విత్తనాలను చల్లడం వల్ల వర్షం పడిన వెంటనే అవి మొలకెత్తి సాగుకు తోడ్పడతాయని అన్నారు. ఇలా సహజ పద్ధతులు నేలలో తేమ తెలుపుతూ ఉత్పాదకతను పెంచుతామని వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, గ్రామ సర్పంచ్ వారా కుమారి, ఏపీసీఎంఎఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు, రైతులు కె సత్యనారాయణ, చిట్టిబాబు, కె విశ్వనాథ్ రెడ్డి, ఎంవివి రాఘవరెడ్డి, ఆర్ శ్రీనివాస్, సొసైటీ సభ్యులు, డిపిఎంలు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు, పలువురు రైతులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా నమో యువ రన్ పేరుతో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో నమో యువ రన్ పేరుతో డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో భారీ ఎత్తున యువకులు మరియు విద్యార్థులు ఈ రన్లో పాల్గొనడం జరిగింది. ఈ రన్కి ముఖ్య అతిథిగా రాజమండ్రి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పీకే నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు, రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర యానపు యేసు, బీజేపీ జిల్లా కార్యదర్శులు స్వామి, సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, రవిశంకర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయి, వీరాంజనేయులు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి, బీజేపీ అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు అధికార లక్ష్మి, చింతపల్లి సతీష్, షేక్ సాజిద్, రామకృష్ణ, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, తగరం సురేష్, టి భారత్ గుప్తా, ఫరి గుప్తా, ఆంజనేయులు, సిద్ధని వెంకట తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ రాజమండ్రి నగరంలో విద్యార్థులు, యువత అందరితో కలిసి డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి నష్టాలపై ఒక చైతన్యాన్ని, అవగాహనని ఏర్పాటు చేయాలని చెప్పి యువమోర్చా ఆధ్వర్యంలో ఒక ర్యాలీని, మారథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి యువత చెడు మార్గంలోకి వెళ్ళడం, అది వారి యొక్క ఇండివిజువాలిటీ పైన వ్యక్తిగతంగానే కాకుండా వారి కుటుంబంపై, సమాజంపై కూడా అనేక దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంది. ఈరోజు ఇతర దేశాలతో, అగ్రరాజ్యాలతో భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా కాంపిటీషన్ ఇస్తూ ఉంటే, మరొక వైపు మన దేశాన్ని బలహీనపరచాలని చెప్పి మన శత్రు దేశాలు మన దేశంలోకి ఇక్కడ పండేటువంటి గంజాయిని పండించడం కానీ, అదేవిధంగా డ్రగ్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఉండేటువంటి యువతని చెడు మార్గంలోకి బలహీనపరిచే, తద్వారా భారతదేశాన్ని కూడా బలహీనపరచాలని వారు చూస్తూ ఉన్నారు. దయచేసి యువతకి మేము తెలియజేస్తూ ఉన్నాము, మనం భారతదేశ నిర్మాణంలో, బలమైన భారత్ని నిర్మించడంలో మనం అందరం కూడా వెన్నెముకగా ఉండాలి కానీ విదేశీ శక్తులు మనపై పన్నుతున్నటువంటి పన్నాగంలో మనం ఇటువంటి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి మన దేశ నిర్మాణంలో, మన దేశ అభివృద్ధిలో మనం వెనగడుగు వేయకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారము గంజాయి
పండించిన గంజాయి అక్కడి నుంచి సరఫరా చేసి ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు విస్తరించేలాగా చేసిన అది చట్టవిరుద్ధము. గంజాయి వల్ల మన యువత పాడవుతుంది. మన యువతకు నైతిక విలువలు అలాగే వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించేలాగా చట్టబద్ధమైన కార్యకలాపాలు సాగించాలి. కానీ ఈ చట్టవిరుద్ధమైన ఏ పని చేసినా మన యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. దాని గురించి స్వచ్ఛంద సంస్థలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే మన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సేవకులు అందరూ కూడా ఈ గంజాయి ఇతర మత్తు పదార్థాలను మన సమాజం నుంచి పారద్రోలడానికి ఈ ర్యాలీల ద్వారా అలాగే ప్లే కార్డుల ద్వారా సమాజానికి విస్తృతమైన అవగాహన కల్పించి ఏ విధమైన మత్తు పానీయాలు ఉనికి లేదా సమాచారము తెలిసినప్పుడు మా ప్రభుత్వానికి అలాగే ఈగల్ ద్వారా అంటే కొత్తగా ఏర్పడిన ఈగల్ అనే బ్రాంచ్ పోలీసులో ఒక స్పెషల్ వింగ్ దానికి కూడా తెలియపరిస్తే మేము సకాలంలో స్పందించి ఆ కేసులను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే న్యాయస్థానాల్లో అటువంటి వారికి తగు శిక్ష విధించే విధంగా మేము తోడ్పాటు అందిస్తాము. మాకు ప్రజలు పత్రికా సంపాదకులు పత్రికా విలేకరులు వారి సహకారం కూడా ఇచ్చి ఈ బృహత్తర పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బాలికల నిష్పత్తిని ప్రోత్సహించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2005లో నాటి ప్రభుత్వం కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంటే ₹1,00,000, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో ₹30,000, 60,000 జీవిత బీమా సంస్థ బాండ్లు జారీ చేస్తుందని, వాటిలో కొన్ని 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మెచ్యూర్ అయిన తల్లిదండ్రులకు నగదు చెల్లించలేదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పుడు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఆ కుటుంబాలకు ఎల్ఐసి ద్వారా నగదు అందేలా కృషి చేయాలని ఆయన కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని తల్లిదండ్రులు ఈ సమస్య తన దృష్టికి తీసుకువచ్చారని, అందుకనే మంత్రికి తెలియజేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ బ్యాండ్లు కలిగి ఉన్నవారిలో ఒక బాలిక ఉన్నవారి సంఖ్య 3,079, ఇద్దరు బాలికలు ఉన్నవారి సంఖ్య 20,947 అని, తన సిటీ నియోజకవర్గంలో ఒక బాలిక ఉన్నవారి సంఖ్య 1,284, ఇద్దరు ఆడపిల్లల సంఖ్య 2,675 అని, సిటీలో మొత్తం 3,959 అని ఆయన చెప్పారు. రాష్ట్ర పునర్విభజన గడువు ముగిసిందని, ఇప్పుడు వారిలో కొందరి బాండ్లు మెచ్యూరిటీ అయ్యాయని, వారికి ఎల్ఐసి ద్వారా నగదు ఇప్పించేందుకు మన ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెబుతూ 2005కు ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బాలికలు పాఠశాలలకు వెళ్లడాన్ని ప్రోత్సహించాలని, స్కూళ్లలో చేరిన ఆడపిల్లలకు వెంటనే ₹500 ఇచ్చేవారని, వారికి 18 ఏళ్ల వయసు వచ్చి ఇంటర్మీడియట్ పూర్తి చేశాక ఆ కుటుంబానికి 20,000 అందించాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేశారని వివరించారు. తరువాత వచ్చిన ప్రభుత్వం దానిని మార్చి బాలికా సంరక్షణ పథకం బాండ్లను జారీ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినా ఈ పథకానికి మాత్రం విభజన జరగలేదని, ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల వారీగా 4,39,943 మంది ఉన్నారని మంత్రి వివరించారు. ఈ నగదు మొత్తం హైదరాబాద్ ఎల్ఐసిలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే అధికారులు 4-5 సార్లు వారితో చర్చించారని ఆమె తెలిపారు. త్వరలో సీఎం చొరవతో మెచ్యూర్ అయిన బాండ్ల నగదు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తామని, తాము మరలా వారితో సంప్రదింపులు జరపడానికి సిద్ధమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. దీనిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆ బాండ్ల విషయం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇప్పుడు మంత్రి వాస్తవాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు చెబుతూ త్వరలో లబ్ధిదారులకు బాండ్ల నగదు అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటి వాస్తవాలు తెలిసినాయి. రాష్ట్రంలో 4 లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు. మనం వాళ్ళకి ఎల్ఐసి వారితో త్వరగతిన సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి ఆవిడ చేస్తున్న కృషిని కూడా అభినందించారు. ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి
ప్రతి జిల్లాలలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ ఇప్పటికే 4-5 సార్లు మాట్లాడాం. గత పాలకులు గాలికి వదిలేశారు, వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు, మాకు సంబంధం లేదు, మాకేంటో కూడా తెలియదని చెప్పేవారు అధ్యక్ష. ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి. ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నామన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అధ్యక్ష. అది కూడా చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంచి సూచన, ఇది తప్పకుండా సీరియస్గా మూవ్ చేయవలసిన ఐటమ్. ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది. రాజమండ్రి మోరంపూడి శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీచక్రానికి పంచామృత అభిషేకాలు, సహస్ర కుంకుమ పూజలు చేస్తున్నారు. ధర్మకర్త మేడి త్రిమూర్తులు, ఆయన కుమారుడు మేడి దుర్గేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకట కృష్ణారెడ్డి, ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भं श्रीकण्ठाचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरमयोम्। आजन्या ओं केशवाय स्वाहा, ओं नारायणाय मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, ओं त्रिनेत्राय नमः, ओं ऋषिकेतुताय नमः, जनार्दनाय नमः, ओं उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। मन्त्रो मंगलोलाभस्तेजां देहस्तेजां कुतस्तेजां रावः मंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते। प्राणायाम जीर्णलघुं भोः ओम भोज्य तेरसोप्रथम ब्रह्मभोस्वरा भो द्वारात्रि प्रमेत्री विद्युत्संसुभाभ्यां मंत्रे कलुगे प्रथमवादे जम्बद्वीपे वरदवर्ते वरदखण्डे कमद्वेषां ओम द्वेषाद्रि विस्ता सर्वेषां भूतानां नामधेयाना असिजमान सकलावसंप्रयतुजयवसिजमानस्य ओम गोदेशः सुधारणि नामदेशस्य असिजमानस्य गोतोंडि मुद्रा गीतानि नामदेशस्य सहस्रस्य कावेरवस्य अनिल कुमार नामदेशस्य రాజమండ్రి బైపాస్ రోడ్ డౌన్ వద్ద గల శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. విజయదశమిని పురస్కరించుకొని బైపాస్ రోడ్ డౌన్ వద్ద గల శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బంగారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నవరాత్రులు 9 రోజులు అన్నప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, కొల్లి బుజ్జి, ఈతలపాటి రవి, బివి రమణ చేతుల మీదుగా ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు వడ్డాది దుర్గాప్రసాద్, పుత్యాల దుర్గాప్రసాద్, రెల్లి శ్రీను, వడ్డాది దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు
నీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ సుక్కలు దాకే సక్కని కొండ మీద మా దండి కోవెల కొండ మీద మా దండి కోవెల కోవెలలో నా కోటి కాంతులతో మెరిసేవమ్మ మా కనక దుర్గా మెరిసేవమ్మ మా కనక దుర్గా కోటి దేవుళ్ళ శక్తితో పుట్టి అమ్మా దుర్గమ్మ ఈ ముత్యగాలను ఏలుతున్నవే తల్లి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ రాజమండ్రి కోలమూరులో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని గోదావరి టౌన్షిప్ నందు ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రాజమహేంద్రవరం కోలమూరులో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని గోదావరి టౌన్షిప్ నందు ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నమిరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 11 రోజులు భవానీలు స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నమిరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భవానీలకు, స్వాములకు, శివస్వాములకు ఉదయం అల్పాహారం 7 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం భిక్ష 12 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుందని, ప్రతి భవానీ విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని తెలియజేశారు. ఎంతమంది భవానీలు వచ్చినా వారికి వడి అలాగే భిక్ష అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అన్నారు. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మొదటి 3వ రోజు ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం 9 రోజులు జరిగింది. ఈ సంవత్సరం 11 రోజులు. ఈ 11 రోజులు ఇదే రకంగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఇలాగే కొనసాగిద్ది. ఉదయం మధ్యాహ్నం ఈ 11 రోజులు కూడా ఈ కార్యక్రమంలో సాగిద్దాం. ఈ 5 సంవత్సరాల నుంచి ఇదే రకంగా సాగుతుంది. భక్తులు ఎవరన్నా రావచ్చు. ఈ పలహారం సేకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నేను ఇలా ఈ భవానీలకి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడు నాకు ఈ ఆరోగ్యం ఇచ్చినంత కాలం నేను సహకరిస్తూనే ఉంటానని జరుగుతుంది చదువు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈ విజయదశమి సందర్భంగా కోలమూరు పిన్నమిరెడ్డి ఈశ్వర్ లేఅవుట్లో భవానీ మాల, అయ్యప్ప మాల వేసిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం పొద్దుటే ఓడి మధ్యాహ్నం భిక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న పిన్నమిరెడ్డి ఈశ్వరుడు గారికి, అలాగే కోలమూరు ప్రాథమిక పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డాల శ్రీను గారికి, కోలమూరు పంచాయతీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతాభావం తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన భవానీలందరూ ఈ భిక్ష సేవించి చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరినీ ఆ విజయదుర్గ చల్లగా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీ, జై భవానీ. గత 5 సంవత్సరాలు బట్టి ఇలాగా ఈ కార్యక్రమం విజయదశమి రోజున మొదలుపెట్టి 11 రోజులు అన్ని కార్యక్రమాలను భవానీలు కానీ స్వాములు కానీ ఎవరు వచ్చినా పొద్దున్నే అల్పాహారం, మధ్యాహ్నం ఒడి ఈ కార్యక్రమాన్ని ఇలాగా పిన్నమిరెడ్డి ఈశ్వరుడు గారు గత 5 సంవత్సరాలు బట్టి నిర్వహిస్తున్నారు. ఈ భవానీ భక్తులు కానీ ప్రజలు కానీ అందరూ దీన్ని స్వాగతిస్తూ చాలా ఆనందంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే భక్తులందరూ చాలా ఆనందదాయకంగా ఉన్నారు.
రాజమండ్రి అంబేద్కర్ నగర్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ సాయి భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో మన బంగారు తల్లి 17వ దేవి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అన్నపూర్ణమ్మ దేవి అవతారం పురస్కరించుకొని 13వ అంబేద్కర్ నగర్ వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యానర్ సత్యబాబు ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో చెల్లుబైన సూర్యనారాయణమూర్తి, కన్నారావు, శివశంకర్, మణికంఠ, మణి గణేష్, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం రాజమండ్రి లలితానగర్లో అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధలతో హోమాలు నిర్వహించారు. రాజమండ్రి వెంకటేశ్వర మఠం వీధి, జాంపేట శ్రీ శ్యామలాంబ 74వ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీగా 5,000 మందికి అన్నదానం జరిగించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, శ్రీ ఉమా రామలింగేశ్వర దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథ్ మరియు కమిటీ కార్యవర్గ సభ్యులు కుడుపూడి వెంకట చలపతి, మంత్రమూర్తి రాంబాబు, అమరపల్లి వీరబాబు, కుడుపూడి నాగు, బాలరాజు, సోమరాజు, పండు, రాణి, కుక్క తాతబ్బాయి, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనక దుర్గవే, అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్న మా కనక దుర్గవే, అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్య దేవివే, అండదండ మా తోడుగా ఉండి ఆదరించే ఆరాధ్య దేవివే, పిలిచిన పలికే మా కల్పవల్లి కలకాలం మము తల్లంగ చూడమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు. ఆనంద్ నగర్లో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతున్నాయి. స్థానిక 40వ వార్డ్ ఆనంద్ నగర్లో శ్రీకాకుళం కనకదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కంచిలోన కామాక్షివి నీవే, మధురలోని మీనాక్షివి నీవే, కంచిలోన కామాక్షివి నీవే, మధురలోని మీనాక్షివి నీవే, కాశీలోన విశాలాక్షివే, కలియుగమందున కనక దుర్గవే, కాశీలోన విశాలాక్షివే, కలియుగమందున కనక దుర్గవే, మహిషాసురమర్దిని నీవమ్మ మము కరుణించి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గ దేవత బాల త్రిపుర సుందరి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దేవి నవరాత్ర మహాపర్వణి పుణ్యకాలే తృతీయ దివసే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గ దేవత ప్రీత్యర్థం బాల త్రిపుర సుందరి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ప్రాతకాల యథాశక్తి కుంకుమ పూజాం కరిష్కే. రాజమండ్రి తుమ్మలోవ 1వ వీధిలో భక్తులకు అన్నదానం చేశారు. తుమ్మలోవ 1వ వీధిలో శ్రీ బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవంలో ఈ రోజు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, ముఖ్య అతిథులు కరగాని వేణు, వి రాజు, జి రమేష్, కమిటీ సభ్యులు పిచ్చిక నాగప్పారావు, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు. ప్రకృతి వ్యవసాయం రైతు భవిష్యత్తుకు సుస్థిర మార్గం. రసాయన రహిత ఆహారంతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం. ప్రకృతి వ్యవసాయ దిశలో రైతులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. బాలికా సంరక్షణ పథకం బాండ్లకు నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 2023లో మెచ్యూరిటీ అయిన వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. మనది మంచి ప్రభుత్వం కాబట్టి ఎల్ఐసి ద్వారా ఇచ్చేలా కృషి చేయాలి. అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.